ఇంటి కోడలు లెక్క ఏం చేసినా జల్తదని కళ్ళు నెత్తికెక్కి పొగరుగా మాట్లాడుతుంది. గిసొంటోళ్ళతో మాట్లాడనీకి నాకు సరిమైతుంది. చిట్టి చెంప పగిలి పెద్దరిక ఉంది కదా అని మంచేదో చెడేదో తెలుసుకోకుండా నా మీదే చేయి చేసుకుంటావా అక్క? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నువ్వు తప్పు చేసావక్క. ఆఫ్టర్ ఆల్ చీర కోసం ఇది చేస్తున్న గొడవని సమర్థించడమే కాకుండా సరస్వతిని కొట్టావు. ఇన్నాళ్ళు నిన్ను సొంత అక్క కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. అందుకే ఎవరిని ఎక్కువగా అభిమానించకూడదు అంటారు. బాగా నమ్మితే ఇదిగో ఇలా శాస్తి చేస్తారు. పద సరస్వతి. చిట్టి నువ్వెళ్ళు. థ్యాంక్ యూ స్వామి. నేను కోరుకున్న వెంటనే నా మొర ఆలకించి వీళ్ళల్లో వెలికి గొడవ పెట్టావు. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వున్నావు దేవుడా, నువ్వున్నావు. చేసింది సరస్వతి. నువ్వు చిట్టి మీద అరుస్తున్నావేంటి? సారీ సరస్వతి. సీతక్క నిన్ను కొట్టడం నాకు చాలా బాధగా ఉంది. తను అలా చేసుండకూడదు. అయ్యయ్యో, అపార్థం చేసుకోకుండా జరిగిన సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని మీ మధ్య అయిన గొడవని ఇంకా పెంచాలని రాలేదు. మీరు నన్ను అక్కలా అనుకోకపోయినా మిమ్మల్ని నేను చెల్లిలాగే భావిస్తున్నాను కాబట్టి ఉండబట్టలేక బాధని పంచుకుందామని వచ్చానే కాని ఎంతైనా కొట్టుకున్నా తిట్టుకున్నా మీరు ఒకటే. మధ్యలో నాకెందుకు? అది ఇందాకటి దాకా. ఎప్పుడైతే సీతక్క నా మీద అనవసరంగా చేయి చేసుకుందో ఆ క్షణం నుంచి తనతో మాకు ఎలాంటి అనుబంధము లేదు. అవును, నువ్వు మా అక్కవి, మాకు తల్లి లేని లోటు తీర్చావు. నువ్వే నాకు దిక్కని వెంటపడి ఇన్నాళ్లు తిరిగినందుకు సరస్వతిని కొట్టి మా ఇద్దరికి బుర్రలు తిరిగిపోయేలా సమాధానం చెప్పింది. పెత్తన ఉంది కదా అని ఆవిడ ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటుందేమో ఆవిడ గారు. అలా అని ఎందుకు అనుకోవాలి దాక్షాయిని? చనువుంది కాబట్టి కొట్టిందేమో. చనువుంటే కొట్టేస్తుందా? అది కూడా సాటి తోడి కోడల్ని కాబోయే తోడి కోడలు ముందు. నాకైతే తల తీసేసినట్టు అయిపోయింది. అసలే ఆ చిట్టి పెద్ద ముదురు. దాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని చీపురు పుల్లలా తీసి పారేస్తుంది. నీ ఆవేదనలో అర్థముందిలే సరస్వతి. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అని నువ్వు కావాలని చేయని తప్పుకి అలా కొట్టడం తప్పే. మరీ అవసరం అనుకుంటే నేను ఒంటరిగా పక్కకు తీసుకెళ్లి మందలించొచ్చు. లేదులే మంజులక్క, ఈ మధ్య సీతక్కలో చాలా మార్పు వచ్చింది. తను ఏం చేసినా మేం పడుంటామన్న గర్వం బాగా పెరిగిపోయింది. అవును, ఆవిడికి అన్నీ తెలుసు. ఆవిడికి తప్ప మంచి చెడు ఎవ్వరికీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. నేనంటే అన్నానంటారు కానీ తన మనస్తత్వం మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి నేను గమనించింది చెప్తున్నాను. ఆవిడ గారు మంచితనం ముసుగేసుకుని మిమ్మల్ని నమ్మిస్తుంది కానీ
నిజంగా తను మీరనుకున్నంత మంచిదేం కాదు. ఇప్పుడు చూడండి, మీరెలాగో సీతక్క చెప్పు చేతల్లో ఉన్నారు. అందుకే చిట్టి మెప్పు పొందడం కోసం కాబోయే కొడలికి సపోర్ట్ చేసింది. నేను మొన్న ఇదే మాట అంటే మీరంతా నా మీద తిరగబడ్డారు. సీతక్క గొప్పది, తప్పు నీడ కూడా ఆమెను తాకలేదు. కర్ణుడికి కవచకుండలాలు పుట్టుకతోనే వచ్చినట్టు ఆవిడ గారికి మంచితనం రక్తంలోనే ఇంకించుకొని పుట్టిందన్న భ్రమలో బతికి ఆమెను ఎవ్వరు ఏమన్నా మాకే ముందు కోపం వచ్చేది. ఇన్నాళ్ళు మా కమ్మిన మబ్బులన్నీ విడిపోయాయి. మేమిద్దరం నీకు సారీ చెప్పాలి మంజులక్క. ఆవిడ గారి కోసం నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాం. కొట్టి బయట గెంటేయాలని చూసాం. మా బావగారి నుంచి నిన్ను విడదీయాలని తపన పడ్డాం. బంగారం లాంటి నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అదే సంతోషం. అర్థం చేసుకోవడం కాదు మంజులక్క, మా ఇద్దరి ఫుల్ సపోర్ట్ నీకే. బావగారి పక్కన సీతక్కకి ఎంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది. ఇక నుంచి నీ కుడి భుజం ఎడం భుజం లాగా నేను సరస్వతి నీకు కాపు కాసి నీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాం. సీతక్క ఆటలు ఇక ఈ ఇంట్లో సాగనివ్వం. థ్యాంక్ యూ దాక్షాయిని. నేనంటే ఏంటో మీకు తెలిసే రోజు కోసమే నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరి సపోర్ట్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. వీళ్ళు నిజంగానే సపోర్ట్ చేస్తున్నారా? సీతక్క కొట్టిన కోపంలో అలా అంటున్నారా? దాక్షాయిని, ఇక నుంచి నువ్వు చెప్పినట్టు మన ఫుల్ సపోర్ట్ మంజులక్కకే. సీతక్క పెత్తనానికి మనం అడ్డుకట్ట వేసి మంజులక్కకే ఈ ఇంట్లో పెత్తనం వచ్చేలా చెయ్యాలి. ఖచ్చితంగా మనం మంజులక్కకే సపోర్ట్ చేయాలి. నిజంగానే వీళ్ళు నా దారిలోకి వచ్చారు. ఇక నేను చక్రం తిప్పుతాను. ఏ చిట్టి ఆగు. ఏంది? పొద్దున్న సీతక్క అండ చూసుకుని రెచ్చిపోయి నన్నే కొట్టేలా చేసావు కదూ. ఇప్పుడు ఇద్దరం కలిసి నిన్ను కొడతాం. ఏం చేస్తావ్? మీరంత దాకెళ్ళిండ్రా? చూస్తావా? మళ్ళీ గొడవ పడుతున్నారేంటి? వీళ్ళిద్దరూ కలిసి నాకు తమ్కి ఇస్తుండ్రక్క. సరస్వతి, పొద్దున కొట్టాను, అయినా నీకు బుద్ధి రాలేదా? పొద్దున్న కొడితే ఊరుకున్నాను కదా అని ఇప్పుడు కొడితే ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావు? మా సీతక్క ప్లాన్ కి ఒక మంచి హక్కిస్తా. అక్క, నువ్వు వేసిన ప్లాన్ నిజమనుకొని ఆ పిచ్చి మంజుల నమ్మేసింది. మేమిద్దరం చెల్లెలుగా దానికి సపోర్ట్ చేస్తున్నామనుకొని తెగ సంబరపడిపోతుంది. మీరు దానికి తోడుగా ఉన్నారన్న నమ్మకం దాన్ని బయటికి పంపించే వరకు అలాగే ఉంచండి. డౌట్ అస్సలు రానివ్వకండి. కావాలంటే అప్పుడప్పుడు నాతో గడుపుడు పెట్టుకోండి. సరస్వతి, సారీ, గట్టిగా తగిలిందా? అయ్యో, అసలు నీ చెయ్యే నాకు తగలలేదక్కా. నిజంగా నువ్వు కొట్టావని ఆ పొట్టిది నమ్మేంత పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసావు. అక్క, నెక్స్ట్ ఏం చేద్దాం అక్క? రాజన్నయ్యని పొద్దున్నే కోయదూర గెటప్ వేసుకొని రమ్మని చెప్పాను. అన్నయ్య చెప్పినట్టు మీరు ఫాలో అయితే చాలు. సరే అక్క. డన్ అక్క. గట్టనే అక్క. మన ప్లాన్ వర్కౌట్ అయ్యే వరకు దాని దృష్టిలో విడిపోయి మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే కలిసిందాం. అలాగే అక్క.
గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ తాగక్క. ఏమైందక్క? కాఫీలో ఎవరైనా ఉప్పేస్తారా? అదేంటి దాక్షాయిని, తెల్లగా ఉంటే పంచదార అన్నావు కదా, ఉప్పు కూడా తెల్లగానే ఉంటుందా? ఓవర్ యాక్షన్ చేయకు. ఉప్పు తెల్లగా ఉంటుందని కూడా తెలియదా నీకు? అదేంటి మంజులక్క అలా కసురుకుంటావు? నీకోసం కష్టపడి కాఫీ పెట్టడం రాకపోయినా పెట్టి తీసుకొచ్చాను. నిన్నటి దాకా సీతకు మంచిదని నమ్మినట్టే కిచెన్ లో షుగర్ మాత్రమే తెల్లగా ఉంటుందని భ్రమపడ్డాను. తప్ప అక్క? అందరూ ఏడే ఉన్నారు. సీతశిల చెప్పినట్టు ఈ కోయిదూర నాటకం రక్తి గట్టించాలి. ఈ డైమండ్ రాజా మజాక కుర్రో కుర్రు. అమ్మకి ముక్కితే మేలు చేస్తది, కాదని నిర్లక్ష్యం చేస్తే కన్నెర్ర చేస్తది. కుర్రో కుర్రు. చిచి, పొద్దున్నే వీడెవడు? అలా అనకూడదు దాక్షాయిని, తప్పు. కోయిదొరలు వీళ్ళు. ఆ అమ్మవారు ఏమనుకుంటున్నారో అదే వీళ్ళ నోట పలికిస్తుందట. ఇవన్నీ నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. మనకు కూడా అదే కావాలిగా, పద. కోయిదొరా, మా ఇంట్లో అంతా బాగున్నట్టేనా? ఒకసారి చూసి చెప్పు. కుర్రో కుర్రు. యాడ మంచిగుంది సెల్లే. మంచి అటకెక్కింది, శుభం గుమ్మం దాటింది. దారిద్రం ఈ ఇంట్లో తెస్టేసింది సీతశిల్లే. మీ మాట తీరు ఎక్కడో విన్నట్టుంది. పైగా సీతక్కని చెల్లి అంటున్నావు. ఎవరు నువ్వు? నీ సూపు వక్రం, నీ బుద్ధి వక్రం. మాట సక్కంగా చెవికెక్కక నోరు తూలుతున్నావు. అట్లయితే నాలుక తెగుతది కోనా. నేను సీత సెల్లే అన్లే, సీత తల్లి అన్నా. మేం తెలిసినట్టు పేరు చెప్పొద్దంటే మళ్ళీ చెప్తావేంటి? తెలిసినట్టు చెప్పొద్దని చెప్పడం ఏంటి? ఏంటి మంజులక్క, నీకు అన్ని తప్పుగానే వినపడుతున్నాయి. నువ్వేదో తెలిసినట్టు పేరు చెప్తున్నావేంటి అని అంటున్నాను. తల్లి చూపు మంచిగా ఉంది, మాట విలువగా ఉంది, మనసు వెన్నలాగుంది. అందుకే సీతమ్మ తల్లి పేరుతో ఈ తల్లిని పిలిచిన. కుర్రో కుర్రు. ఈ ఇంట్లో అశాంతి గడియ గడియకి విలయతాండవం చేస్తుంది. మరి పరిష్కారం ఏంటి దొరా? కుర్రో కుర్రు. పీవైకే వ్రతం చేస్తే అంతా మంచిగా ఉంటుంది. పీకే అంటే పవన్ కళ్యాణ్, పీవైకే అంటే పేక. దొరా, ప్యాక్ ఏంటి? కుర్రో కుర్రు. ఎండకి నా గొంతు పిడచగట్టుకుపోయిందమ్మా. పీవైకే వ్రతం అంటే పతి యోగక్షేమ వ్రతం. చిన్న చిన్న గొడవలు, ముగుడు పెళ్ళాల మధ్య సఖ్యత లేని వాళ్ళు, కుటుంబంలో మనశ్శాంతి కరువైన వాళ్ళు, అయిన వాళ్ల మధ్య దూరం పెరిగిన వాళ్ళు, ముఖ్యంగా మొగుడితో బంధం గట్టిగా పెనేసుకోవాలి అనుకునేవాళ్ళు ఈ పీవైకే వ్రతం చెయ్యాలి కూనా.
ఇది చేస్తే గండాలు తొలగిపోతాయి, ప్రమాదాలు తప్పిపోతాయి, దుష్టగ్రహాలు బయటికి పోతాయి. అయితే ఈ వ్రతం నేను చేస్తాను. లేదు లేదు, నేను చేస్తాను. నేను చేస్తాను. అయ్యో, నేను చేస్తాను. నేను చేస్తాను. ఆగండమ్మా, ఆగండి. నేనాడతా అని పేకాడే వాళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారేంటి మీరు? మీరు తప్పుగా అనుకోకండమ్మా. నేను ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అన్ని చోట్ల చూశాను. చెట్ల కింద పేకాటాడేవాళ్ళు ఇదిగో మీలాగే కొట్టుకుంటారు. ఈ వ్రతం చేయడానికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. ఇంటి పెద్ద భార్యే చెయ్యాలి. అయితే గీ పీవైక వ్రతం చేసే అర్హత మా సీతక్కకు మాత్రమే ఉంది. అబ్బో, ఆవిడొక్కతే బావగారి భార్య ఏంటి? మా మంజులకు కూడా ఆయన భార్యే. ఆమెకు కూడా అర్హత ఉంది. ఏమంటావు మంజులక్క? వామ్మో, ఈ వ్రతాలు అవన్నీ నా వల్ల కాదు దాక్షాయిని. ఇలా భయపడితే నీకు బావగారు ఎలా దక్కుతారు? సీతక్క ఈ వ్రతం చేస్తే వాళ్ళ బంధం ఇంకా బలపడిపోతుంది. నువ్వు బావగారికి దూరం అవ్వాల్సి వస్తుంది. అక్క, నువ్వు వెనకడుగు వేయొద్దు. నువ్వు కూడా రామరాజు గారి భార్యవే. నీకు కూడా వ్రతం చేసే హక్కుంది. ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు. ఈ ఒక్క వ్రతం చేస్తే బావగారే కాదు, ఈ ఇంటి పెత్తనం కూడా నీ సొంతం అయిపోతుంది. అయితే నేను చేస్తాను. మీరు వ్రతం చేస్తుంటే మేము కళ్ళప్పగిచ్చి చూస్తుండాలా ఏంది? ఈ ఇంటి పెత్తనం మీకేమియ్యం. వ్రతం చేసేది మా సీతక్కనే. కాదు, మా మంజులకి. కాదు, మా సీతక్కనే. మా మంజులక్క. అరే ఊకోక మా సీతక్క చేస్తుంది. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు నువ్వు? సీతక్కనే చేస్తుంది. ఆగండి. కోయిదొరా, మీ దగ్గర కాయిన్ ఉంటే ఇవ్వండి. ఉంది. మా ఇద్దరిలో ఎవరు వ్రతం చేయాలో ఈ కాయినే చెప్తుంది. దీనికి మాటలు వచ్చా మరి? నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు టాస్ వేస్తున్నాను. హెడ్డా టైల్సా? హెడ్స్. బొమ్మ పడింది. కుర్రో కుర్రు. ఈ అమ్మే వ్రతం చెయ్యాలి అని ఆ అమ్మవారే చెప్పింది. కాని ఇది చెయ్యాలి అంటే అంత తేలికైన పని కాదు కూనా. ఎంత కష్టమైనా సరే మా మంజులక్క చేస్తుంది. కుర్రో కుర్రు. బ్రహ్మ ముహూర్తంలో చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ఈ వ్రతం పూర్తయ్యేదాకా దేనికైనా పంచభూతాల్ని వాడాలి తప్ప లోహంతో చేసిందేది వాడకూడదు కోనా. దస్కా తీసొస్తుంది. 10కి 30 వస్తుందన్నమాట. దస్కా తీస్. అంతేకాదు, ఇంకా ఏం చెయ్యాలి అంటే ఓ సింతేనా? మా మంజులక్క దాన్ని బ్రహ్మాండంగా చేస్తుంది. చేయలేకపోతే ఎల్లొదిలి వెళ్ళిపోతుందా మీ మంజులక్క? నిజంగా చేయకపోతే గ్యారెంటీగా వెళ్ళిపోతుంది. ఏ మంజులక్క? గెలుపు మనదే, భయపడకండి. అలాగే. వామ్మో, అది చెప్పినట్టు బొమ్మ పడింది కాబట్టి సరిపోయింది. లేకపోయింటే దాక్షాయిని, ఈ కాయిన్ బొమ్మే పడుతుంది. బొమ్మే పడేలా 2 వైపులా నేనే సెట్ చేశాను. నువ్వు సూపర్ అక్క.